26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి బుధవారం అద్భుతమైన దినం. ఆ రోజు యొక్క గొప్పదనం అందరికీ తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు జపించాల్సిన మంత్రం సంగతి అందరికీ తెలియదు. చక్కగా పసుపుతోటి బాణలింగం అంటే కోడిగుడ్డ ఆకారంలో తయారు చేసుకుని పెట్టుకుని దాని మీద బెల్లపు నీటితోటి కింద మంత్రాన్ని చదివించడం వల్ల సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి. ఐశ్వర్యాలు ఎలాంటివి అంటే జూద విజయం లాంటిది, అంటే నిధి దర్శనం లాంటిది, మీకు నిధి లభించడం లాంటిది, గొప్ప గొప్ప విషయాలన్నీ మీకు అనుకూలమవుతాయి. జీవితంలో ఊహించలేదు. అతి సామాన్య మనిషిని ఒక 1000 కోట్ల గురించి ఆలోచించమంటే ఆలోచించలేడు. ఒక మామూలుగా ఒక సామాన్యమైన మధ్య తరగతి శ్రేణి 100 కిలోల బంగారం గురించి ఆలోచించమంటే ఆలోచించలేదు. కనీసం మైండ్లో కూడా రాదు. అలాంటి కోరికలు కూడా కోరుకోవచ్చు. అందుకనే ఈ టైంలో ఈ 45 రోజులు చేయాలి. ఇది 45 రోజులు చేసేటప్పుడు ఈ అదృష్టరత్న దానం చేయడం వల్ల 1,00,00,000 రెట్లు ఫలితం ఉంటుంది. అదృష్టరత్న దానం చేయడానికి చాలా బ్రహ్మాండంగా చేయండి. అదృష్టరత్న దానం ఉన్న చోట కలసప్రదోషం ఉండదు, శివ అనుగ్రహం ఉంటుంది, అలాగే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అద్భుతమైన విజయాలు కలుగుతాయి. ఈ వీడియోలో శివుడి గురించి, అలాగే ఈరోజు చదువుకోవాల్సిన మంత్రం, చాలా పవర్ఫుల్ మంత్రం, అద్భుతమైన మంత్రం గురించి వివరంగా చెప్తాను. ఈ శివరాత్రి గురించి ప్రత్యేకంగా చెప్పేది కథ ఏంటంటే బ్రహ్మ విష్ణు సంవాదం. బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అని ఒకరికొకరు అనుకుంటుంటే ఆ వాదనలు విని, ఆ వాదనలు కూడా ఏ రేంజ్లో ఉన్నాయో, వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకునే అస్త్రాలతోటి లోకం కూడా పాడైపోయే విధంగా ఉంటే అగ్ని రూపంలో ఒక శివుడు పెద్ద లింగాకారం తయారై వాళ్ళ మధ్యలో నుంచి పెద్దగా ఎదుగుతూ కనిపిస్తుంటాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు చూసి ఈ అద్భుతమైన లింగాన్ని ఆది అంతం కనపడట్లేదు, ఆది అంతం ఎవరైతే కనిపెడతారో మన ఇద్దరిలో వాళ్ళే గొప్ప అని వాళ్ళు నిర్ణయించుకుని, విష్ణువేమో వరాహ అవతారం తీసుకుని భూమి కిందకి చుచ్చుకుంటూ వెళ్ళిపోతాడు, కింద ఎక్కడ ఉందో చూద్దామని. అట్లాగే బ్రహ్మ ఆకాశంలో అంటే పైకి ఏదైతే వెళ్ళిపోతుందో అక్కడ టాప్ లెవెల్ ఎక్కడ ఉన్నాడో చూద్దామని పైకి వెళ్తుంటాడు. బ్రహ్మ ఎంత వెళ్ళినా కూడా కనపడ్డా కానీ పైనుంచి ఒక కేతకి పుష్పం అని ఒక పుష్పం పైనుంచి కిందకి పడతా కనిపిస్తుంది. దాన్ని చూడగానే పుష్పాన్ని అడుగుతాడు, నేను ఎన్నో రోజుల నుంచి ఎన్నో చోట్ల నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాను, ఎంతవరకు శివుడి యొక్క ఈ లింగం యొక్క అగ్రభాగాన్ని చూడలేకపోయాను. ఇది ఇంకెంత దూరం ఉందంటే ఈ లింగం యొక్క ఆకారం పెరుగుతూనే ఉంది స్వామి. నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పటికి ఇప్పటికి 90 కోట్ల సంవత్సరాలు అయింది. అప్పటికి కూడా ఇప్పుడు నువ్వు వెళ్తే కూడా నీకు అది ఇంకా ఎంత పెద్దగా వెళ్తుందో తెలియదు అని చెప్తే కేతకి పుష్పానితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. నిన్ను విష్ణువు దగ్గరికి తీసుకెళ్తాను, నేను పైన శివుని యొక్క శివలింగం యొక్క అగ్రాన్ని నేను చూశానని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్పాలని చెప్పేసి కేతకి పుష్పాన్ని తీసుకొస్తాడు. విష్ణువుకి చెప్తే విష్ణువు ఏదైతే కింద భాగం ఉందో అది కనిపెట్టలేక ఆయన వచ్చి దిగాలుగా కూర్చుంటే విష్ణువు వచ్చి నేను పైన అగ్రభాగాన్ని చూస్తానని చెప్పి ఒప్పిస్తాడు. కేతకి పుష్పం ఏమో సాక్ష్యం చెప్పుద్ది. సాక్ష్యం చెప్పిన తర్వాత శివుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై కేతకి పుష్పానికి ఒక శాపం ఇస్తాడు, నువ్వు పూజకి పనికిరావు అని. అలాగే బ్రహ్మకి నీకు భూలోకంలో సరైన పూజలు అందువని బ్రహ్మకు కూడా శాపం ఇస్తాడు. విష్ణువుకి మాత్రం నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నువ్వు అన్ని రకాలుగా నిన్ను తలుచుకుంటేనే చాలు ఎవరికైనా మంచి జరుగుతుంది. ఇది ఒక కథ. అయితే శివపురాణం ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటాయి. ఆ చిలికేటప్పుడు ఫస్ట్ హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టడం అంటే దీన్ని మన సామాజికంగా కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఫస్ట్ కష్టం ఉంటుంది, కష్టం తర్వాతే సుఖం వస్తుంది. ఆ కష్టాన్ని తీర్చే శక్తి శివుడికే ఉంటుంది. ఆ హాలాహలం ఎలాంటిదంటే దాన్ని వదలలేము, పట్టుకోలేము, అది ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం నాశనం చేసేస్తూ ఉంటుంది. అప్పుడు దానికి ఎక్కడ ప్లేసు, భూమి మీద ఎక్కడ వదిలితే కూడా భూమిని మొత్తం నాశనం చేస్తుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే కంఠం యొక్క ఒక మూల పెట్టి ఉంచుతాడు. ఎందుకంటే ఒకవేళ కడుపులోకి వెళ్తే కడుపులో మొత్తం అంతా ఇబ్బంది చేస్తాయి. కడుపులో ముల్లోకాలు ఉంటాయి కదా, ఆయనకి బోనబండాలు అన్నీ ఆయన కడుపులోనే కదా ఉండేది. అలా కిందకి వెళ్తే పాడు చేస్తే బయటకు వస్తేనేమో నాశనం చేస్తుందని చెప్పి కంఠంలో పెట్టుకుంటాడు. కంఠంలో పెట్టుకోవటం వలన కంఠం మొత్తం నీల రంగులో మారుతుంది. అందుకని శివుని నీలకంఠుడు అంటారు. తర్వాత దాంట్లోంచి అమృతము, లక్ష్మీదేవి, అలాగే అదృష్ట రత్నాలు, 5 రకాలైన అదృష్ట రత్నాలు దాంట్లో పెట్టింది. మనం ఇచ్చే శుక్రశతరత్నాలు కూడా 5 రకాల అదృష్ట రత్నాల పౌడర్ దాంట్లో కలిపి ఉంటుంది. అదే దాని పవర్. అందుకని అది అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు అప్పటికప్పుడు అన్ని రకాలుగా బాగుపడతారు. అది పెద్ద విచిత్రమేం కాదు. అదే వేదకాలం నట్టుంది. బంగారీ శర్మ గారు దీని గురించి చాలా వివరంగా చెప్పారు. ఆయన వీడియోలో చూడండి ఒకసారి. దాంట్లో కొన్ని రత్నాలేమో దేవతలు ధరించినప్పటికీ దాని యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన రత్నాలు భూలోకంలో ఉన్న నరులు ధరించడం ద్వారా దేవతల యొక్క శక్తి, అమృతం తాగిన తత్వము, అక్షయ పాత్ర తత్వము, అనేక రకాలైన శుభాలు కలగటం అనేది ఓన్లీ అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఏమంటే నా దగ్గరికి వచ్చి 9 గంటల్లోనే బాగా అయింది సార్, మేము ఎన్నో ఇబ్బందులు ఉన్నాం, టెన్షన్లో ఉన్నాం, మంచిగా అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఎంత గొప్పగా బాగుపడిన అని చెప్పడానికి అది నా శక్తి కాదు, అది అమ్మవారి శక్తి, శివుడిచ్చిన వరము. అదృష్టతను పెట్టుకోవటం వల్ల అనేక కష్టాలు అప్పటికప్పుడు వెళ్ళిపోయి అక్షయ పాత్ర వల్ల అమృతము
శుభము, సంతోషము, పెరుగుదల, గొప్పదనము, అందరిలో దండం పెట్టించుకోవడం, ముఖ్యంగా ఆరోగ్యము, అన్నిటికంటే ముఖ్యం శత్రునాశనం. శత్రునాశనం అంటే కలస దోషం నివారణ అవటము, గ్రహ దోషాలు, ఇబ్బందులు, శివుడికి సంబంధించిన అన్ని విషయాలు దాంట్లో వస్తాయి. ఏ పని చేస్తే ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఈ మంత్రం ద్వారా వస్తుంది. ఇది రహస్య మంత్ర శాస్త్రము. ఇది చెప్పడానికి మా గురువు గారు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి చెప్తున్నా, కానీ మామూలుగా అయితే ఇవ్వలేము.